Hi everyone. Objections to open chain structure of fructose cyclic structure. Fructose aqueous solution shows mutarotation. Fructose undergoes methylation in presence of acidic medium. Result two fructosidic products. The above two statements tells fructose does not have open chain structure. It is involving in cyclic structure. Fructose aqueous solution shows mutarotation. First point. Fructose undergoes methylation in presence of acidic medium. Result two fructosidic products. ఈ రెండు స్టేట్మెంట్ల ఆధారంగా ఫ్రక్టోజ్ అనేది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ను కలిగి ఉండదు. ఇట్ ఇన్వాల్వింగ్ ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్ సైక్లిక్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అని తెలుస్తుంది. ఫ్రక్టోజ్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ సైక్లిక్ స్ట్రక్చర్స్. ఫస్ట్ వన్ 5-membered ring, furanose, 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 5-membered ring, furanose, 6-membered ring, pyranose, first one 5-membered ring, furanose structure. So fructose CH2OH, C double bond O, HOH, OHH, OHH, CH2OH, D minus fructose. సో C2 నుండి C3, C4, C5, C2 టు C5 లింకేజ్ కనుక కలిగి ఉన్నప్పుడు మనకు ఏమైతే టూ ఫ్రక్టోసిడిక్ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే ఒకటి ఆల్ఫా డి మైనస్ ఫ్రక్టోఫ్యూరనోస్, ఇది OH రైట్ సైడ్ ఉన్నట్లయితే ఆల్ఫా డి మైనస్ ఫ్రక్టోఫ్యూరనోస్, ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్నట్లయితే OH బీటా డి మైనస్ ఫ్రక్టోఫ్యూరనోస్ అనే స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఫ్యూరనోస్ C2 C5 లింకేజ్ ఉన్నప్పుడు ఫ్యూరనోస్. సో దీనికి సంబంధించి హ్యావర్త్ స్ట్రక్చర్స్ను మనం ఫ్యూరనోస్కు సంబంధించి ఆల్ఫా కింద ఆల్ఫా, బీటా కింద బీటా, ఈ విధంగా స్ట్రక్చర్స్ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ 6-membered ring, pyranose. Fructose have furanose and pyranose cyclic structures. If fructose in free state have pyranose ring structure and it attached with other monosaccharides have furanose structures. అంటే ఇతర మోనోసాకరైడ్లచే లింకేజ్ని కలిగి ఉన్నప్పుడేమో ఫ్యూరనోస్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. స్వేచ్ఛగా ఉన్నప్పుడేమో పైరనోస్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ డి మైనస్ ఫ్రక్టోజ్, ఇక్కడ C2 టు C6 లింకేజ్ ఉన్నప్పుడు సేమ్ ఆల్ఫా డి మైనస్ ఫ్రక్టో పైరనోస్, బీటా డి మైనస్ ఫ్రక్టో పైరనోస్, వీటికి సంబంధించిన హ్యావర్త్ స్ట్రక్చర్స్, చైర్ కన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రక్టోజ్ స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనకు 6-membered పైరనోస్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇతర మోనోసాకరైడ్లచే బంధించబడినప్పుడు ఇది ఫ్యూరనోజ్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అంటే సుక్రోజ్లో ఫ్రక్టోజ్ గ్లూకోజ్చే బంధించబడటం వలన ఇది ఫ్యూరనోజ్ వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. Fructose have furanose and pyranose cyclic structures. If fructose in free state have pyranose ring structure and it attached with other monosaccharides have furanose structure. So objections to open chain structure, cyclic structure of fructose. So remaining next class lo discuss.